సార్ నమస్తే అండి, మీ పేరు? మధ్య కలిగంట ఎత్తురాశారు. ఏం చేస్తుంటారు సార్? నేనేం తిరిగారు ఏం చేయను, ఏం చేయరా? లారీ డ్రైవర్ని. ఓకే అండి. ఏం సార్ ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు పోటీలు నిలబడుతున్నారు, ఒకవైపు వైసీపీ నుంచి అవినాష్ గారు, ఎలా ఉంటుంది అంటారు పోటీ? గద్దెరాములు గెలుస్తారు కంపల్సరీగా, అది కలపం. అది ఇప్పుడు ఆంధ్రలో ఫస్ట్ గెలిచేది గద్దెరామం, యాలగడ్డ వెంకటరావు, కోట ప్రసాద్. మా కృష్ణా జిల్లాలో ఫస్ట్ గెలిచేది. ఫస్ట్ 3 సీట్లు వస్తాయంటారా? వస్తాయి కన్ఫర్మ్, దాంట్లో చూడలేదు. ఇక్కడ అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు పార్టీలు మారుతున్నారు, గంటగా పార్టీ మారుతూ ఉంటారు. మేము మారం. ఇప్పుడు జనవరి 3 నుంచి రామారావు గారు పార్టీ పెట్టిన కానీ ఎప్పుడు మేము టీడీపీలో ఉన్నాం. ఫస్ట్ కమ్యూనిస్టులో తిరిగాం, తర్వాత టీడీపీలోకి వచ్చాం. మేము మారం, వాళ్ళు మారుతారు, మేము మారం. కార్యకర్తలు స్ట్రాంగ్ గానే ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటాం. మేము ఎప్పుడు అట్టగా ఉంటాం. ఎవరికి గజరామ్మోహన్ గారికి ఇవ్వడం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇచ్చినా మేము పార్టీకి ఓటేస్తాం, సైకిల్కి. అది వ్యవహారం మాది ఎప్పటి నుంచి. మా పిల్ల కూడా అంతే. ఏం సార్ అసలు టీడీపీ అంటే అంత నమ్మకం ఏంటి మీకు? అదే సిద్ధాంతాలతో ఈరోజు పార్టీ ఉందా? ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. మన కోసం 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. అంతకుముందు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, 3.5 చేశాడు. తర్వాత రాజశేఖర్ గారు వచ్చారు, 2 రూపాయలు చేశారు. రామారావు చేసిన ముందు 2 రూపాయలు. బీసీలు బాగా న్యాయం చేశాడు ఆయన. ఇప్పుడు అందరు కమ్మారి పార్టీ అని ఉంటారు. కమ్మారి ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? అంత బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటారు. అది బస్ యాత్రలు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2వ అవకాశం బస్సు యాత్ర చేసినా కానీ జనాలు తిరగాల, చరవనారు తిరిగినట్టు తిరగాల. అంతేగాని ఏదో మీటింగ్ పెడితే అడ్డం కట్టేసి ఎందుకు ఇవన్నీ జనాలు ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఎందులో ఆర్టీసీ బస్సులన్నీ అలాగే పెట్టేసి మరి ప్యాసింజర్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అది ఉండకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అంతేగాని వేరే ఉండకూడదు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అవని, చంద్రబాబు నాయుడు గారు అవని, ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండాలి. అది అది ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, మరి ఆమె ఎంత కోసం చెప్తున్నా నడిచెళ్ళిపోద్ది అందరూ జనాల్లో. అలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. నిత్యస్ ఈయన ఉన్నాడు బీజీ పట్నాయక్, నవీన్ పట్నాయక్, మరి 3 సంవత్సరాల నుంచి సీఎం చేస్తున్నాడు. మరి ఆయన ఒరిస్సా మాడతాడు రాదు. ఆయన ఒరిస్సా అయినా కానీ ఇంగ్లీష్లో మాడతాడు ఆయన. మరి 3 సార్లు ఎందుకు పట్టం కట్టాడు? ఆయనకి అవసరం లేదు, వాళ్ళకి చేయరు. ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రి చేసాం, ఎంతమంది చేసాం, ఎవరన్నా కరప్షన్ చేసిన వాళ్ళు ఉన్నారా? దామోదర సంజయ్ కానీ, టీఎన్జీ గారు కానీ కరప్షన్ చేసిన వాళ్ళు ఉన్నారా? 3 మంది విజయనగరం కానీ, నెల్లూరులో కానీ ఎంపీలు చేసిన వాళ్ళు ఆ పిల్ల వాళ్ళ విశేషాలు లేక అడుక్కుంటున్నారు. అది చాలా మంది చూస్తున్నా నేను. ప్రధానంగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూటమి నుంచి ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందా? జనసేన నుంచి టీడీపీకి, బీజేపీ ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికోసం ట్రై చేశారు. వస్తే మన ఓట్లు మనకు పడతాయి, టీడీపీకి పడతాయి, జనసేనకి పడతాయి, బీజేపీ పడతాయి. ఇప్పుడు సుజనా గారు ఉంటున్నారు, పడతాయి. సీఎం రమేష్ గారు ఉంటున్నారు, పడతాయి. కామినేని శ్రీనివాస్ గారు ఉంటున్నారు, పడతాయి. వాళ్ళ ఓట్లు మాకు పడతాయి, మా ఓట్లు వాళ్ళకి పడతాయి. తప్పేమన్నా? మీరు చెప్తున్న 3 నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఒకవైపు వంశీ గన్నవరం నుంచి, మీ ప్రాంతం నుంచి జోగి రమేష్, ఇక్కడ నుంచి అవినాష్ ఉండొచ్చు. మారిపోతా ఉంటుంది, ట్రెండ్ మారిపోతా ఉంటుంది ఎప్పుడెప్పుడు. జోగి రమేష్ అనేది ఉండొచ్చు, మైలారం వేసాడు, ఓడిపోయాడు. ఒకసారి పెన్ వేసాడు, రాజశేఖర్ గారు ఉన్నాడు, గెలిచాడు. మళ్ళీ మైలారం వేసి ఓడిపోయాడు, మళ్ళీ పెన్ వేశారు, మళ్ళీ బెంగళూరు తన్నారు ఒక తన్ను, వచ్చాడు. ఆడు ఏమవుతుంది? నమ్ముతారా ఉన్నా? ఎప్పుడు ఒక నిజంగా పోతా ఉంటాడు గురించి. ఇద్దరు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ చేసేటట్టుగా మనం ఎవరు చేసే ఎంపీ వేసినా అప్పటి నుంచి ఓటు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సెండ్ పోయింది. ఎలా ఉంటుంది అంటారు ఈసారి పోటీ? ఓవరాల్ గా తక్కువ ఉంటుంది, పోటీగా ఉంటుంది, ఇబ్బంది లేదు. నేను తట్టుకుంటేనే మనిషి. అది నాయే కన్ఫర్మ్. 150 సీట్లు గ్యారంటీ మొత్తం ఆంధ్ర మొత్తం. సార్ నమస్తే సార్, మీ పేరండి? వీరభద్రరావు. ఏం చేస్తుంటారు సార్? నేను ఏం పని లేదు, నాకు ఇక్కడ కూర్చోవటమే, రెండో పని లేదు నాకు. ఏ ఏరియా సార్ మీది? ఇదే పడమట ఏరియా. ఏంటి సార్ ఎలా ఉంటుంది? తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతాను భావిస్తారు? మా గద్దె రామ్మోహన్ గెలిస్తేనే మా ఏరియా అభివృద్ధి. సౌమ్యుడు, మంచివాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కదా. అసలు ఎలాంటి న్యాయం జరిగింది ఇక్కడ? ఆయన సౌమ్యుడు అండి, ఎవరితో తగాదం పెట్టుకున్నాడు కాదు, మంచివాడు. ఈ దొరకలు బాగా మెజార్టీతో గెలిచాడు బాగా.
మళ్ళా కూడా 100 ఓట్లు 200 ఓట్లతోనే గెలుస్తాడు. గెలవటం ఖాయం. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నా గెలుపుకి పునాది అవుతుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ ఎలా చూడొచ్చు? జగన్ గారి సంక్షేమ పథకాలు అంత మోసం అండి. జగన్ మాట్లాడే మాటలో జగనే మోసగాడు, అసలు దొంగ. ఏమంటే ఏ విధంగా అసలు? ఏ విధంగా అయినా సరే నీకు ఇచ్చాడు అమ్మఒడి, ఆయనకి ఇచ్చాడు, ఈ ముగ్గురికి ఇవ్వలేదు, వాడిని ఏమనాలి? దొంగ, గజ దొంగడు. అసలు ఇక్కడ గతంలో 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు గద్దె రామ్మోహన్ రావు గారు. ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంట? అంటే ఇతడు గట్టి క్యాండిడేట్ తీసుకొచ్చి, ధనవంతుడు, భాగ్యవంతుడు, ఆయన ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాడు. గద్దె రామ్మోహన్ అంత ఖర్చు పెట్టలేడు. ఆయన మంచితనం, ఆయన శ్రీరామ రక్ష. కొద్ది మెజారిటీ కూడా గెలుస్తాడు గద్దె రామ్మోహన్, గ్యారంటీ గెలుస్తాడు. సరే, ఇక్కడ కూటమి అభ్యర్థి గతంలో జనసేన దాదాపు 33,000 ఓట్లు వచ్చిన పరిస్థితి. ఈసారి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటారా? కొంతవరకు ఏదైనా డబ్బు పెట్టి మార్చగలుగుతారు, కానీ డబ్బు లేకపోతే అసలు ఏమి లేదు. అవతల క్యాండిడేట్ ఏం లేదు, ఇక్కడ డబ్బే. మీ పట్టమండ ప్రాంతంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటండి ఇక్కడ అసలు? ప్రధాన సమస్యలు అంటే బాగానే ఉన్నాయి, అన్ని సమస్యలు బాగానే ఉన్నాయండి ఇక్కడ మాకు. మా ఎమ్మెల్యే గారు సోమవీడు మంచివాడు, గద్దె రామ్మోహన్ గారు. ఆయన మంచితనం ఆయన గెలిపిస్తుంది. ఓవరాల్ ఎలా అనిపించిందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఏమీ లేదు, అంత అంబక్కు, అంత మోసం, అంత డమ్మి. ఛీ, వాడంత ఏదైనా లేడు వాడు. ఇంకా ఆయన తిట్టమంటావా? ఇంకెంతకన్నా ఇంకేం తిట్టమంటా? దారు తెచ్చినట్టు సత్తాడు కూడా, ఎలక్షన్ లోనే చెప్తాడు. అది ఎంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారు? ఆయన మంచివాడు కదండి. విజయ్ ఏం చేస్తుంటా? ఏ ఏరియా అన్న మీది? పొంగరాజపురం. తూర్పు నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది ఇక్కడ పోటీ? ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నారు, మరొక వైపు అవినాష్ గారు. ఏంటి ఎలా ఉంటుంది? గద్దె రామ్మోహన్ రావు గారు కాన్ఫిడెంట్ ఆయనే వస్తారన్న ఏరియాకి. ఆయనే చాలా చేశారు. మొత్తం సత్తుల డబ్బు మొత్తం మొగలాజపురం. అంటే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు ఆయన. మీ మొగలరాజపురం ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అసలు? చాలా జరిగిందన్న. పైన వాటర్ ట్యాంక్ అని, ప్రతి ఇంటికి నల్ల కుళాయి అని, ఎలక్ట్రిషియన్ లైట్లు, ఇది లైట్లు అవన్నీ జరిగింది. అంటే ఒకవైపు ఈయన కూడా ప్రచారం తిరుగుతూ ఉన్నారు అవినాష్ గారు. నేను గెలుస్తాను, ఖచ్చితంగా జగన్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాను ధీమా వ్యక్తం చేస్తాను. జగన్ గారి సంక్షేమం జగన్ గారికే పేరు వచ్చింది. జగన్ గారి సంక్షేమం ఎవరు బట్టన్ నొక్కితే వాళ్ళకే పేరు వచ్చింది. మా ఇంట్లో నేను తెస్తాను, నాకే పేరు వచ్చింది, నేనే చేస్తానని. మరి మిగతా వాళ్ళకి మా తమ్ముడు కోట ఏమని చేస్తారు ఎవరన్నా? చెప్పండి, మీకు తెలుసు. వాళ్ళ లాజిక్ అర్థం చేసుకోండి. అసలు గద్దె రామ్మోహన్ రావు గారు గతంలో 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుందండి? ఈసారి ఒక 50,000 పైన వస్తాయి. జనసేన తూర్పులో 35,000 వచ్చింది. ఆ 35,000 ప్లస్ 16,000, 51,000 ఇంకా ప్రభుత్వ వ్యతిరేక కూడా ఉంటది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాల ప్రభుత్వం అనేది మారింది కన్ఫర్మ్ గా. అది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మారింది. అది అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెంగరోళ్ళేం కాదు, తెలివైన వాళ్ళే. అందులో డౌట్ లేదు. జనసేన ఓట్స్ వేరే అవకాశం ఉందంట. జనసేన ఓటు గద్దె రామ్మోహన్ రావు. ఆయన మంచోడే అన్న, ఏ పిలిస్తే పలికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటంటే మైండ్ సెట్ ఒక 5 years ఒకరు మారాల్సిందే కన్ఫర్మ్ కదా. మన వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాడిని చూసాం కదా, ఈయన్ని చూడాలి. చంద్రబాబు నాయుడు చేశారు కాదంట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కదా, మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ. సెంట్రల్ అలాగే బీజేపీ వచ్చింది. స్టేట్ లో మన వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడు జగన్ గారికి ఓటేసారా, రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ సెంట్రల్ కి బీజేపీకి మద్దతు ఇవ్వాలి. అర్థమైపోయింది అక్కడ. అప్పుడు ఏమైంది? అది కూటమి గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రాష్ట్రానికి? కూటమి జరిగితే మంచి మధ్య వస్తుంది. నేను జనాలకు అదే కావాలి. ఎందుకంటే పగలంతా పనిచేసే వాళ్ళు సాయంత్రం మందే తాగేది. ఎవరన్నా తాగుతారు, అందులో అలవాటు లేని వాడు ఎవరు లేడు. మెయిన్ అది మైనస్ ప్రభుత్వం. నాణ్యమైన మద్యం లేదు. ఆయనకి తెలుసుగా, జగన్ అన్నకు కూడా తెలుసు నాణ్యమైన మద్యం. అంటే మద్యపాన నిషేధం చేస్తానన్నారు కదా, అది ఏం అడుగులు వేయలేదంటారే? 4 నెలలు వేయలేదన్న. ఏతకి పైన ఆయన వేసినా కింద ఉన్న వాళ్ళు అయినా తెలియదు. ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటా మంచి, నా ఇంట్లో వాళ్ళు తల మాట మాట్లాడతారు. ఏమైతే నా ఇంట్లో వాడికి మా నాన్నకు ఉందనుకోండి, ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, నేను చెప్పినట్టే నువ్వు మాట్లాడు మాకంటే ఏమైంది? మాట్లాడదు. నా కుటుంబం అని పోగొట్టుకునే ఇష్టం లేదు కదా. ఉన్నదే ఆయన
ఆయన బాగుపడుతున్న అలాగే ప్రభుత్వం కింద ఉన్న మనుషులు ఉంటారు కదా, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధానంగా సలహాదారులు ఇలా ఉంటారు. ఆఖరిగా గద్దె గారిని ఎంపీగా చూశారు, 2 టర్మ్లు ఎమ్మెల్యేగా చూశారు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచోడు అన్న, మంచోడు ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా చేస్తారు, అందులో డౌట్ లేదు.